ఓకే. ఫైన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ అనమాట. ఓకేనా? స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ సీక్వెన్స్ అనమాట. సో మనం నిన్నటి వరకు ఏం డిస్కస్ చేసాం? ఫంక్షన్స్ అన్నమాట. అంటే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్, తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఇందులో కూడా ఏంటంటే మనకి సిస్టమ్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. తర్వాత యూజర్ డిఫైన్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. అంటే మన అవసరాన్ని బట్టి మనం ఇన్ కేస్ ఆ లాజిక్స్ మనకి సిస్టమ్ డిఫైన్ ప్రొసీజర్స్ అనేవి కొన్నే ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఏమేంటి? SP_help అని. ఓకేనా? నెక్స్ట్ SP_help టెక్స్ట్ ఎందుకు అనేది ఇప్పుడు వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి SP_refresh view. సో ఇలాంటివి అనమాట. ఇవి ఏంటంటే ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇంకా జస్ట్ మెయిన్ ఏంటంటే మనం ఈ టూ వాడుతుంటాం అనమాట. SP_help అనేది హెల్ప్ టెక్స్ట్ అనమాట. ఈ టూ వాడుతూ ఉంటాం మనం ఎక్కువ. ఓకేనా? ఈ రీబిల్డ్ వ్యూ ఏంటంటే DBA వాళ్ళు ఒక జాబ్ లాగా రన్ చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారి, నెలకి ఒకసారి అట్లా. సో ఇవి కూడా మనం ఏం వాడమన్నమాట. ఓకేనా? సో ఇదే పెద్ద ప్రాబ్లం లేదు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ యూజర్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనమాట. అసలు ఇప్పుడు మనకి ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మరి స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఫంక్షన్స్ దేనికి? సమ్ కైండ్ ఆఫ్ లాజిక్ ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయడానికి, లేదంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్. సో ఈ స్ట్రింగ్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం జెండర్ వాల్యూని ఒక దగ్గర స్టోర్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఏంటంటే మనకి లెంతీగా ఉండే నేమ్స్ అన్నిటిని ఒక టేబుల్లో స్టోర్ చేస్తారు. ఓకేనా? అందులో ఏంది ఐడీస్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఐడీస్, నేమ్స్ ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఐడి ఒక టేబుల్లో, నేమ్ ఒక టేబుల్లో ఉంది కదా, మనం జాయిన్ చేయకుండా నార్మల్గా ఆ ఐడిని బేస్ చేసుకొని మనకు డేటా తీసుకొచ్చి సెలెక్ట్ కొరీలో చూపించాలనుకున్నాం అనుకో ఆ నేమ్ అనేది. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫంక్షన్ క్రియేట్ చేసి దానికి ఐడి ఇన్పుట్ ఇస్తాం. ఆ ఐడి తీసుకొని వేరే టేబుల్లో నేమ్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయాలన్నమాట. ఫంక్షన్ అది మనకి స్కేలార్ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా? అయితే ఏంటి, మనం ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయడానికి మాత్రమే మనకి ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. కానీ ఇప్పుడు డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ, ఓకేనా, ఏదైనా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటి ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఫంక్షన్స్ అనేవి సపోర్ట్ చేయవు. ఓకేనా? దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ వేస్ లో మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ పారామీటర్స్ అనమాట. ఈ వితౌట్ పారామీటర్స్ అంటే ఏందనేది చూద్దాం. సో నార్మల్గా ఏంటంటే ప్రొసీజర్ నథింగ్ బట్ ఏంటంటే సెట్ ఆఫ్ సీక్వెల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నాకేంటంటే ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఓకేనా? మనకేంటంటే EMP_data. సో నాకు ఒక టేబుల్ ఉంది. EMP_data అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది. మనకి జెండర్ కావాలి కదా, సో EMP. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుంది కదా, DPT డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎంప్లాయీ టేబుల్. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఒక అంటే ఒక స్క్రీన్ ఉందండి. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో నేను డేటా చూపించాలనుకుంటున్నాను. సో ఏమేమి డేటా అంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటా ప్లస్ దీంతో పాటు నేను డిపార్ట్మెంట్ నేమ్ కూడా అనమాట. ఇందులో ఏంది, నాకు ఈ మెయిన్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ లేదు, ఓన్లీ ఐడి ఉంది. వేరే టేబుల్లో నాకు డిపార్ట్మెంట్ నేమ్ ఉందన్నమాట. నాకేం కావాలంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, జాబు, ఓకేనా, తర్వాత డిపార్ట్మెంట్. ఈ 4 చూపించాలనుకుంటున్నాను నేను సెలెక్ట్ లిస్ట్ లో. ఈ 4 అనమాట. ఏమేమన్నాను? ఎంప్లాయీ నంబరు, ఓకేనా, ఎంప్లాయీ నేము, నెక్స్ట్ వచ్చేసి జాబు, నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్ అనమాట.
నాకు ఎలా అవుట్‌పుట్ చూయించాలి నేను? నాకు ఒక ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఉందన్నమాట. ఇలా ఒక స్క్రీన్ ఉందనుకోండి. మామూలుగా మీరు నార్మల్‌గా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్క్రీన్స్ కనపడతా ఉంటాయి కదా! మీరు జస్ట్ అక్కడ క్లిక్ చేయగానే మీకు డేటా అనేది పాపులేట్ అవుతా ఉంటది. ఆ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే. సేమ్ మనకి ఇక్కడ ఏందంటే, ఈ స్క్రీన్ మీద ఏదైనా సంథింగ్ ఒక స్క్రీన్ మీద ఎక్కడన్నా క్లిక్ చేసినప్పుడు మీకు డేటా పాపులేట్ అవ్వాలనుకో. ఆ డేటా ఎక్కడి నుంచి రావాలి అంటే, ఈ టేబుల్లలో నుంచి రావాలన్నమాట. కోడొచ్చేసి ఈఎంపీఎన్ఓ ఎంప్లాయీ నేమ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ అన్నమాట. జాబ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్. ఇట్లా మనకేందంటే 4 వాల్యూస్. ఈ 4 కాలమ్ సంబంధించిన డేటా అనేది నాకు రావాలి. సో, ఇప్పుడేంది నాకు ఒకే టేబుల్‌లో డేటా లేదు గదా! మరిప్పుడు నేను ఏం జేస్తే నాకు ఈ డేటా వస్తది? ఏం చేయాలి ఈ 2 టేబుల్స్‌ని? నాకు ఈ టేబుల్‌లో డిపార్ట్మెంట్ నంబర్ ఉంది. ఈ టేబుల్‌లో డిపార్ట్మెంట్ నంబర్ ఉంది. సో, జాయిన్ జేయాలి. ఈ 2 టేబుల్‌ని జాయిన్ జేసి చెప్తారా నాకు? కొరీ చెప్తారా? అట్‌లీస్ట్ చార్ట్‌లో పింగ్ జేయండి. నేను రాస్తుంటాను. ఆన్ కండిషన్‌లో ఏం తీసుకోవాలి నేను? అలియాస్ ఎన్స్ అని. నెక్స్ట్ వచ్చేసి జాయిన్ అని చెప్పేసి డీపీటీ అని పెడతాం. ఓకేనా? ఇది డి అంటాం. ఆన్ కండిషన్‌లో ఏమేం కాలమ్స్ ఎంప్లాయీ టేబుల్‌లో ఏ కాలమ్ తీసుకోవాలి? డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఏ కాలమ్ తీసుకోవాలి? ఎవరైతే టేబుల్‌లో డిఏపిటి తీసుకోవాలి. వాళ్ళని తీసేస్తాను. చెప్పు రాము మళ్ళీ చెప్పు ఒకసారి. 2 టేబుల్‌లో డిఈపిటి తీసుకోవాలి. యెస్. సో, మనకేందంటే డిపార్ట్మెంట్ నంబర్ డిపార్ట్మెంట్ నేమ్ కోసం కదా! సో, ఈ ఫస్ట్ టేబుల్‌లో ఉన్న ఈ డిపార్ట్మెంట్ నంబర్ ఏదైతే ఉందో ఆ కాలమ్ డేటా. తర్వాత ఏందంటే ఇందులో ఉన్న వాల్యూస్‌కి సంబంధించిన డేటా ఎక్కడుంది? ఈ వాల్యూసే కదా ఇక్కడ కూడా. సో, ఈ వాల్యూస్‌తో ఇవి మ్యాచ్ చేయాలన్నమాట. డీపీటీ. సో, నెక్స్ట్ ఇప్పుడు కాలమ్ నేమ్స్ ఏందంటే నాకు ఈ డాట్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఏమేం కావాలి? ఎంప్లాయీ నంబర్ కావాలి. నెక్స్ట్ ఏందంటే ఈ డాట్ అని చెప్పేసి ఎంప్లాయీ నేమ్ కావాలి. నెక్స్ట్ ఈ డాట్ జాబ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ కామా పెట్టలేదు. అందుకని ఎర్రర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఎందులో ఉంది? డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉంది. సో, కాబట్టి నేనేందంటే డి డాట్ అన్నమాట. ఆ టేబుల్‌కి సంబంధించిన అలియాస్ ఇది. కాకపోతే నాకిప్పుడు నేను సెలెక్ట్ కొర్రీలో ఏం చూపించాలి? డిపార్ట్మెంట్ నేమ్ అని చూపించాలి. ఈ డి నేమ్ కాదు డిపార్ట్మెంట్ నేమ్ అని. సో, నేను డిపిటి అంటే అలియాస్ ఇస్తానన్నమాట. కాలమ్ అలియాస్. జస్ట్ మీకు తెలియడానికి జస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది నాకు. ఓకేనా? ఇప్పుడు నాకేందంటే క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఈ డేటా రావాలి. ఇక్కడ మనం ఏంది జస్ట్ 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్‌గా జాయిన్ చేసాము. డేటా తీసుకొచ్చాము. ఒక్కోసారి ఏమైతదంటే మనకి నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఆటిల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, అలాంటి క్వెరీస్ మనం రిపీటెడ్‌గా రాయాలి గదా! ఇప్పుడు ప్రతిసారి ఆ క్వెరీ ఏంది అంటే ఆ లెంగ్తీ క్వెరీస్ అనేవి సేవ్ చేసి పెట్టుకోవాలి మనం. తర్వాత ఏందంటే ఇప్పుడు ప్రొసీజర్ అంటే ఏంది? ఇప్పుడు నార్మల్‌గా ఫ్రంట్ ఎండ్‌లో ఇక్కడ ఏదన్నా ఒక స్క్రీన్ ఉంటది కదా! మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా! ఇట్లా. ఇక్కడేదో మామూలుగా మనకేంది ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇట్లా మనకి చిన్న చిన్నయి ఉంటాయండి. ఒక్క నిమిషం.
సారీ. సో ఇప్పుడు మనకేందంటే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి కదా! సో ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ మొత్తం ఏందంటే డాట్ నెట్ కోడ్ రాస్తారండి. డాట్ నెట్ కోడ్. సో ఈ డాట్ నెట్ కోడ్ రాసిన తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఏమైతదంటే ఒక బటన్స్ లాగా ఉంటాయి కదా మనకి. ఓకేనా? ఈ సైడ్ విడ్జెట్స్ లాగా ఉంటాయి కదా! సో ఏదైనా క్లిక్ చేయగానే మనకి డేటా రావాలి. సో ఈ డేటా అనేది ఎక్కడుంది? మనకి డేటాబేస్ లోపల ఉంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతదంటే మనం ఏదైతే క్వెరీస్ రాస్తాం చూసారా? ఈ క్వెరీస్ కాల్ అయ్యి ఓకేనా? ఈ క్వెరీస్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు డేటా వస్తదన్నమాట. ఓకేనా? అది మొత్తం మనం చేయాలి. ఆ క్వెరీ రాసి ఇవ్వడం గాని అవి మనం చేస్తామన్నమాట. అయితే ఏంటి ఇప్పుడు నేను ఒక నార్మల్ క్వెరీస్ ఇట్లా రాసానన్నమాట. ఇట్లా రాసి ఓకే. ఇది మొత్తం ఇస్తే ఏందంటే డాట్ నెట్టోళ్ళు ఏం చేస్తారు? ఈ కోడ్‌ని తీసుకొని పోయి అక్కడ పెట్టుకుంటారు. ఆ డాట్ నెట్ కోడ్‌లో పెట్టుకుంటారన్నమాట. క్లిక్ చేయగానే అంటే ఇక్కడ మామూలుగా యాక్షన్స్‌లో పెట్టుకుంటారన్నమాట. బటన్ యాక్షన్ అని లేదంటే ఓకేనా? క్లిక్ చేయగానే ఆ కొరియర్ అనే అందులో ఉన్న డేటా ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి కరస్పాండింగ్. అయితే సడెన్‌గా ఆళ్ళకేమైందంటే ఒక కొత్త కాలమ్ కూడా చూపించమంటున్నారు. ఇప్పుడు సాలరీ అనే కాలమ్ కూడా చూపించాలంటున్నారన్నమాట. సో ఇప్పుడు నేనేమంటాను ఇక్కడ సాలరీ అనే కాలమ్ కూడా చూపించాలి. ఎంప్లాయీ టేబుల్‌లో నుంచి ఉంది కాబట్టి ఇట్లా. సో వీళ్ళేం చేశారంటే ఇదిగో మేము కస్టమర్ మనకి చేంజ్ ఒకటి వచ్చింది. అదేంటంటే మనం ఇంకొక కాలమ్ డేటా చూపించాలంటున్నారని చెప్పి చెప్తారన్నమాట మనకి. సో వీళ్ళు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌ని చేంజ్ చేస్తారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవి ఉంటాయి కదా! ఆటిల్లో కోడ్ చేంజ్ చేసి ఒక కాలమ్ అనేది యాడ్ చేస్తారన్నమాట ఫ్రంట్ ఎండ్‌లో. ఓకేనా? ఫ్రంట్ ఎండ్‌లో అయితే కానీ మనకు బ్యాక్ ఎండ్‌లో క్వెరీ ఏముంటది? మనం ఇంకా ఇది యాడ్ చేయల. ఈ కాలమ్ అనేది యాడ్ చేయలేదన్నమాట. యాడ్ చేయకుండా రన్ చేస్తే ఈ 4 కాలమ్స్‌కే డేటా వస్తది. ఈ కాలమ్‌లో డేటా రాదు. సో అప్పుడు మనకు చెప్తారన్నమాట. ఇది చేంజ్ అయింది. సో కోడ్ చేంజ్ చేయాలి మీది కూడా అని చెప్తారు. సో అప్పుడేం చేస్తాం మనం ఈ కాలమ్‌ని యాడ్ చేస్తాం. మేబీ ఇది ఈ టేబుల్‌లోంచి కాకుండా వేరే టేబుల్‌లోంచి తెచ్చేదనుకో జాయిన్ చేయడం, ఇక్కడ కాలమ్ యాడ్ చేయడం. సో ఇప్పుడు మనం ఇది మొత్తం కాపీ చేసి మళ్ళీ ఇవ్వాలి. తర్వాత డాట్ నెట్ వోళ్ళు కూడా ఏం చేయాలి? ఈ కోడ్ మొత్తం తీసుకొని పోయి అక్కడ వీళ్ళ డాట్ నెట్ కోడ్‌లో రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఇది జరుగుతది నార్మల్‌గా. అయితే ఇట్లా ఇది నార్మల్‌గా ఏందంటే ఈ కోడ్ డాట్ నెట్‌లో రీప్లేస్ చేయడం ఇదనేది ఒకటైతే ఒక పాయింట్ అయితే. ఇంకో పాయింట్ ఏందంటే ఇలా ఈ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాననుకో నార్మల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైతదంటే మనకి సీక్వెల్ సర్వర్ ఇంజిన్ ఉంటదండి. ఓకేనా? మామూలుగా ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఏమైతదంటే ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఒక బెస్ట్ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఎళ్ళాలనుకున్నాం అనుకో మనం ఆలోచించుకుంటాం కదా! అంటే ఎన్ని గంటలకి స్టార్ట్ అవ్వాలని. లేదంటే రూట్ అనేది చూసుకుంటాం మనం. ఏ రూట్‌లో ఎళ్తే మనకు తక్కువ ట్రాఫిక్ ఉంటది. సో, ఇట్లా కొన్ని ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాం చూసావా? అది ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంట. ఎగ్జిక్యూషన్. సో, సేమ్ ఇది కూడా ఏందంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్ సెలెక్ట్ అనే కాదు. ఏదైనా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏ స్టేట్మెంట్ అయినా మనం రన్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూషన్ ప్లాన్ క్రియేట్ అయ్యి దాని ప్రకారం రన్ అయితది. తర్వాత ప్రతిసారి ఏందంటే కంపైలేషన్ జరుగుతది కోడ్. కంపైలేషన్ అంటే సింటాక్స్ ఎర్రర్‌లు ఏమన్నా ఉన్నాయేమో చూస్తది. సో, ఇలా అవుతా ఉంటది గదా! సో, అలా గాకుండా ఈటన్నిటిని ఓవర్‌కమ్ జేయడానికి ప్రతిసారి ఒకేలాగా ఆహ్, రిపీటెడ్ వర్క్ గదా ఇది. ఓకేనా? ఇంత కోడ్ కాపీ జేసి, పేస్ట్ జేసి రన్ చేయడం ఇలాంటి ఇవన్నీ ఏందంటే కొంచెం తలనొప్పనమాట. సో, దీన్ని మనం ఏం జేయొచ్చంటే సింపుల్‌గా ఓకేనా? ఏం జేయొచ్చంటే ఒక ప్రొసీజర్‌లా క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూడండి నేనేమంటానంటే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తా. సింటాక్స్ ఏందంటే ప్రొసీజర్ క్రియేట్ చేయడానికి క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ అన్నమాట. మనమేంది ఇది సిస్టమ్ డిఫైన్డ్ గదా! నార్మల్ అయితే ఎస్‌పీ అండర్ స్కోర్ అని ఉంటాయి గదా! మనకి ఎస్‌పీ అండర్ స్కోర్ హెల్ప్ అని ఉంటే అవి మనకి సిస్టమ్ డిఫైన్డ్ అని. ఇప్పుడు మన యూజర్ క్రియేట్ చేసినయి, సిస్టమ్ క్రియేట్ చేసినయి సెపరేట్‌గా ఉంచాలి గదా! అంటే డిఫరెన్షియేషన్ కనపడాలి నేమ్స్‌లోనే. అందుకని మనం ఏం చేస్తామంటే యూఎస్‌పీ అంటాం. అంటే యూజర్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అని. ఓకేనా? యూజర్ ప్రొసీజర్స్ అని. ఇప్పుడు నేనేమంటానంటే గెట్ ఎంప్లాయీ డేటా అంటాం. ఇది ప్రొసీజర్ నేమ్. ఓకేనా? క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ యాజ్ నెక్స్ట్ బిగిన్ ఓకే. నెక్స్ట్ ఎండ్ అన్నమాట. సో, ఇన్ బిట్వీన్ ఇప్పుడు మనకు ఫంక్షన్‌లో కూడా ఇంతే కదా! మనం క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ అంటాం.
ఇన్పుట్ పారామీటర్స్ అక్కడ ఖచ్చితంగా మన రిక్వైర్మెంట్ ఖచ్చితంగా పెట్టాం మనం. ఇక్కడ నాకేందంటే ప్రొసీజర్‌కి ఇన్పుట్ పారామీటర్స్ ఏం అవసరం లే. ఈ క్వెరీకి ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తున్నామా? లేదు. జస్ట్ రన్ చేయడమే కదా! సో, నేను ప్రొసీజర్‌కి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది పేస్ట్ చేస్తాను ఈ క్వెరీని. ఈ క్వెరీని తీసుకొని పోయి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో, ఇలాగా క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేను రన్ చేశాను కంప్లీట్ అయింది. సో, ఇంత ముందులాగా ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయకుండా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఈ ఒక్కటి తీసుకొని ఓకేనా? ఈఎక్స్ఈసి ఒక ప్రొసీజర్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇదన్నమాట. ఈఎక్స్ఈసి అని చెప్పేసి ఈ నేమ్ ఇచ్చేసి మనం ఇది మొత్తం సెలెక్ట్ చేసి రన్ చేసామనుకో. ఇప్పుడు మనకి డేటా వస్తది. ఓకేనా? ఇప్పుడు .NET ఏం చేయొచ్చంటే ఈ కోడ్ మొత్తం పెట్టకుండా జస్ట్ ఈ నేమ్‌ని వాడుకుంటారు వాళ్ళు. ఈ ప్రొసీజర్ నేమ్ ఒక్కటి వాడుకుంటారు. ఈ ప్రొసీజర్ నేమ్‌ని కాల్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇది మనకు ఒక 100 లైన్‌ల కోడ్ ఉందనుకో. ఫర్ సపోజ్ ఏదన్నా పెద్ద లాజిక్ ఉంది. 100 లైన్‌ల కోడ్ ఉందనుకో. అది మొత్తం గూడా ఆళ్ళు రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏందంటే ఈ నేమ్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. సో, దాని లోపల ఏం జరుగుతదనేది మనం రాస్తామనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే ఇందాకల మనకేంది రిక్వైర్మెంట్ ఇక్కడ ఒక కాలమ్ యాడ్ చేశారన్నారు. ఈ కాలమ్ యాడ్ చేసినప్పుడు ఆళ్ళ కోడ్ ఆళ్ళు చేంజ్ చేసుకుంటారు. .NET HTML కోడ్స్ ఆళ్ళు చేంజ్ చేసుకుంటారు. సో, మరి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటా గూడా మనం చేంజ్ చేయాలి గదా! సో, దానికోసం ఏందంటే ఇంతకు ముందులాగా ఐ మీన్ లైక్ జస్ట్ ఇక్కడ మనం ఏదన్నా అప్డేట్స్ చేయాలనుకుంటే ఆ కోడ్‌లో అప్డేట్ చేసి దీన్ని ఆల్టర్ కమాండ్ యూజ్ చేయొచ్చనమాట. ఆల్టర్ కమాండ్. సో, ఆల్టర్ ప్రొసీజర్ నేమ్ అని రన్ చేసామనుకో. ఆల్టర్ ప్రొసీజర్ నేమ్ యాస్ బిగిన్. కంప్లీట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఆల్టర్ అయిందనమాట. ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఓకేనా? సో, ఇప్పుడేం చేయొచ్చంటే ఇప్పుడు .NET ఓళ్ళకి ఈ కోడ్ అంతా మనం పంపాల్సిన అవసరం జస్ట్ నేమే గదా! ఓకేనా? జస్ట్ ఈ నేమ్ చేంజ్ చేసినా చాలన్నమాట. ఈ నేమ్ రన్ చేస్తే ఆళ్ళకి కావాల్సిన డేటా అనేది వస్తదన్నమాట. సో, ఒకసారి .NET ఓళ్ళు ఈ ప్రొసీజర్ నేమ్ యూజ్ చేశారనుకో, ఇంకా మళ్ళీ వీళ్ళు ఆళ్ళ కోడ్‌లోకెళ్ళి మన డీబీకి సంబంధించిన కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకని? ఎలాగూ ఇది సేమ్ గదా! ఈ ఎగ్జిక్యూట్ ఎస్‌పీ అని చెప్పేసి సేమ్ ఇది. సో, ఇదే గదా! ఇంతకుముందు ఇదే ఉంది. ఇప్పుడు ఇదే ఉంది. సో, బిహైండ్ దీని లోపల ఉన్న లాజిక్‌ని మనం చేంజ్ చేస్తాం. ఓకేనా? వీళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ లాజిక్ చేంజ్ అయిన తగ్గట్టుగానే అప్డేట్ అయ్యి డేటా వస్తదన్నమాట. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో మనకి డేటా అనేది వస్తుంది. సో, నేను మీకు ఫస్ట్‌లో చెప్పినట్టుగా ఈ ప్రొసీజర్ ఏందంటే ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇవి స్టోర్ చేసుకుంటది. సో, నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు ఏందంటే యాజ్ ఇట్ ఈస్‌గా పాతయి ఇంతకుముందు స్టోర్ చేసి పెట్టుకున్న ప్లాన్ ఇదేం లేదండి మనకి గూగుల్ మ్యాప్స్‌లో మనం స్టోర్ చేసుకున్నాం అనుకో ఒక లొకేషన్ ఎక్కడన్నా. ఒక రూట్ మ్యాప్‌ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి. సో, ఒకసారి సేవ్ చేసి పెట్టుకుంటే ఏందంటే మనం మల్టిపుల్ టైమ్స్ అదే ఫాలో అయ్యి ఎళ్ళిపోవచ్చనమాట. సో, అలా వర్క్ అయితది మనకి. ఏది ప్రొసీజర్స్ అనేవి. అలా గాకుండా నార్మల్‌గా సెపరేట్‌గా కోడ్ పెట్టామనుకో. ఓకేనా? సెపరేట్‌గా ఇట్లా కోడ్ పెడితే ఏందంటే ప్రతిసారి కొత్తగే చూసుకుంటదనమాట. ఓకేనా? దానివల్ల మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్పీడ్‌గా ఉంటది. ఓకేనా? ఏదో ఒక చిన్న యాక్టివిటీ అయినా సరే మనకి ఒక 10 సెకన్లు సేవ్ అయినా సేవ్ అయినట్టేననమాట. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ప్రొసీజర్స్ వితౌట్ పారామీటర్స్ అంటే మన ఇన్పుట్ పారామీటర్స్ ఏమి ఇవ్వకుండా ఇట్లా ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసాం. సింటాక్స్ ఇది. లోపల కోడ్ రాస్తే ఇలా రాస్తది. ఇందులో ఏమన్నా మీకు అంటే ఇది అర్థమైందా? నాకు చాట్‌లో పింగ్ చేయండి. వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందా? వెయిట్. యాక్చువల్‌గా మనకు ఆ టైప్స్ అవ్వలా. నేను వన్ బై వన్ చెప్తున్నాను. జస్ట్ వితౌట్ పారామీటర్ చెప్తాను. మీకు అన్నీ చెప్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. నాకు అందరూ రిప్లై ఇయ్యాలండి. లేదంటే నేను రికార్డింగ్ సెషన్ అనేది ఇవ్వను నేను. ముందే చెప్తున్నా. అంటే మ్యూట్‌లో పెట్టి మీరు పడుకుంటున్నారో, వింటున్నారో అర్థం కావాలి కదా నాకు. ఓకే బ్రో. ఓకే. సో, ఇది మామూలుగా. అయితే ఇప్పుడేంది ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో నేను జస్ట్ క్లిక్ చేయగానే డేటా వస్తది నాకు.
కానీ మీకు తెలుసు కదా, ఒక్కొక్కసారి మనకేమైతదంటే, ఇదే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో సెర్చ్ గిడ్ కూడా ఉంటదన్నమాట. అంటే వాల్యూస్‌ని ఫిల్టర్ చేసే ఆప్షన్ కూడా ఇస్తాడు. ఓకేనా? ఎట్లా మామూలుగా మనం ఇక్కడ పెట్టొచ్చనమాట. ఈ నేమ్ అని ఉండేసి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ డ్రాప్ డౌన్ ఏదో ఒకటి ఉంటదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకొకటి ఉందనుకోండి. ఇంకొక నేమ్ ఉంది. ఇంకొకటి వచ్చేసి డీబీటీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ అని ఉంది. తర్వాత దీనికి సంబంధించిన ఇన్పుట్ వాల్యూ ఇవ్వడానికి ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏందంటే మనకి ఇక్కడ ఒక సెర్చ్ బటన్ ఉందనుకోండి. ఒక బటన్ ఉంటదన్నమాట. సెర్చ్ అని ఇట్లా ఏదో ఒకటి ఉంటది కదా! ఓకేనా? ఇట్లా. సో ఇక్కడ మనకేంది, ఇంతకుముందు స్క్రీన్‌లో మనకి ఇన్పుట్స్ ఇవ్వడానికి ఏం లేదు స్కోప్. కానీ ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఇవ్వడానికి స్కోప్ ఉందన్నమాట. అంటే ఈ నేము, డిపార్ట్మెంట్ నంబరు. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్‌ని బట్టి మనం డేటా అనేది ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చే రిజల్ట్‌లో ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఏంది, నార్మల్‌గా ఫస్ట్ క్లిక్ చేయగానే డేటా జస్ట్ ఈ స్క్రీన్ ఓపెన్ అయితది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఎంప్లాయీ నేమ్ గాని, డిపార్ట్మెంట్ నేమ్ గాని ఇస్తే సెర్చ్ కొట్టగానే ఈ వాల్యూస్‌తో పాటు ఈ వాల్యూస్ తీసుకొని ఆ ప్రొసీజర్ కాల్ అయ్యి మనకి డేటా రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్పుట్స్‌ని ఎలా ఇస్తాము అంటే, ఓకేనా, ఇదే ప్రొసీజర్ అనుకుందాం. మనం దీన్ని మోడిఫై చేద్దాం. ఓకేనా? ఇది. అయితే ఏంటి, నాకిప్పుడు ఇన్పుట్ పారామీటర్స్ కావాలంటున్నా కదా! నేనేమంటానంటే ఎంప్లాయీ నేమ్ అంటాను. అంటే ఎంప్లాయీ నేమ్ బేస్ చేసుకొని రిజల్ట్ కావాలి నాకు. లేదంటే జాబ్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ ఏదైతే అదనమాట. మనం ఏమి ఇవ్వాలని. సో ఇప్పుడు నేను కొత్త ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ ప్రొసీజర్ నేమ్. ఇప్పుడు ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి కదా! సేమ్ ఫంక్షన్ లాగే మనం ఇప్పుడు ఇన్పుట్ ఇస్తామనమాట. ఏమంటాను నేను, ఆహ్, ఎంప్లాయీ నేమ్ బేస్ చేసుకుని కదా! ఈ నేమ్ అనే ఏదైనా అయ్యుండొచ్చు. ఎంప్లాయీ నేమ్ అని ఏదైనా ఉండొచ్చు, వేరియబుల్ నేమ్. ఓకేనా? ఎంప్లాయీ నేమ్ అని ఉంది. ఇది వచ్చేసి నాకు వార్‌చార్ టైప్. ఓకే. ఇప్పుడు మనకి ఇన్పుట్ అన్నమాట. ఇది ఇన్పుట్ వస్తది. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా! సో ఇక్కడ ఏందంటే వేర్ కండిషన్‌లో వేర్ ఈ డాట్ ఈ నేమ్ కదా మనకి కాలమ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ పారామీటర్ వాల్యూ అనేది పాస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు ప్రొసీజర్ ఏందంటే నార్మల్ అన్నమాట. పారామీటర్స్ ఏం లేవు. ఇప్పుడు నేను ఒక పారామీటర్ పెట్టానన్నమాట సింపుల్‌గా. ఈ నేమ్ అని చెప్పేసి ఒక పారామీటర్ పెట్టి రన్ చేస్తాను. సో నేనిప్పుడు ప్రొసీజర్ క్రియేట్ చేసిన. అయితే ప్రొసీజర్‌ని కాల్ చేయాలంటే ఎలా అని చెప్పాను? ఈఎక్స్‌సిసి అని చెప్పేసి ప్రొసీజర్ నేమ్ అన్నమాట. ఈఎక్స్‌సిసి అని ప్రొసీజర్ నేమ్ ఇచ్చి రన్ చేసామనుకో ఫర్ సపోజ్. సో ఏముంటుంది చూడండి, ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ ఎక్స్‌పెక్ట్స్ పారామీటర్ విచ్ ఈస్ నాట్ సప్లైడ్ అంటుంది. అంటే ఏంది? ఇప్పుడు ఈ ప్రొసీజర్‌కి ఒక ఇన్పుట్ పారామీటర్ ఉంది. ఆ ప్రొసీజర్‌కి మీరు అది ఇవ్వట్లేదు. అంటే ఇన్పుట్ ఇవ్వట్లేదు అని అన్నమాట. సో మనకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు మనం ప్రొసీజర్‌కి ఇన్పుట్ ఇవ్వాలి. సో, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఈ ప్రొసీజర్‌కి అసలు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఆటి డేటా టైప్స్ ఏంటి? ఇవన్నీ మనకు తెలీదు గదా! ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. సో, ఆటి గురించి తెలుసుకోవాలంటే మనం ఏందంటే SP_హెల్ప్ అన్నమాట. అని ప్రొసీజర్ నేమ్ ఇస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. సో, ఇది ప్రొసీజర్ నేమ్ అనేది మనకు నార్మల్ తెలుస్తది. సో, వీటిలో ఏమేం పారామీటర్స్ ఉన్నాయనేది ఏందంటే ఈ SP_హెల్ప్ అనే క్వెరీ రన్ చేస్తే మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడేంటి, నాకు ఒక పారామీటర్ ఉంది. అది వార్‌చార్ టైప్‌లో ఉందన్నమాట. సో ఇప్పుడు నేనేందంటే ఈ పారామీటర్ నేమ్ కాపీ చేసుకొని ఈ పక్కన అన్నమాట. ఈ ప్రొసీజర్ పక్కన ఇలా పెట్టేసి దీనికి ఒక వాల్యూ ఇవ్వాలన్నమాట. నేనేమంటాను, స్మిత్ అనే వాల్యూ. ఓకేనా? నాకు ఇది ఒక్కటే గుర్తుంది. సో స్మిత్ అనే వాల్యూ ఇచ్చిందన్నమాట. సో ఇంతకుముందు రన్ చేస్తే ఇంతవరకు రన్ చేసింది. సగం సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే పారామీటర్ వాల్యూ లేదు అని చెప్పొస్తుంది. సో ఇప్పుడు నా పారామీటర్ పెట్టి దానికి ఒక వాల్యూ కూడా ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. ఇప్పుడేమైంది, నాకు ఆ స్మిత్‌కి సంబంధించిన ఎంప్లాయీ రికార్డ్స్ అనేవి వచ్చినాయి. అర్థమవుతుందా నేను చెప్తున్నాను? జస్ట్ ఏందంటే పైన ప్రొసీజర్‌కి దీనికి ఇప్పుడు ఇన్పుట్ ఉందన్నమాట మనకి.
ఇప్పుడు ఏంది, ఒక ఇన్పుట్ ఉంది, ఓకే ఫైన్. ఎంప్లాయీ నేమ్ ఇవ్వగానే నాకు డేటా వచ్చింది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఒక్కోటే కాదు, మనకి మల్టిపుల్ ఇన్పుట్ పారామీటర్స్ ఉండొచ్చు. ఒక్క పారామీటర్ కాదు, ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో నేనేమంటానంటే డిపార్ట్మెంట్ నేమ్ కూడా ఉందన్నమాట. డిపార్ట్మెంట్ నేమ్ కూడా ఉంది. సో డిపార్ట్మెంట్ నేమ్ కాబట్టి ఇది కూడా మనకి వేర్కేర డేటా టైప్. సో ఇప్పుడు ప్రొసీజర్ ఆల్రెడీ ఉంది కదా, సో మనం ఏం చేస్తామంటే దీన్ని ఆల్టర్ కమాండ్ పెట్టేసి దీన్ని ఆల్టర్ చేస్తాం అనమాట ప్రొసీజర్. అయితే సారీ, నేను ఇది డిపార్ట్మెంట్ నేమ్ వాడలేదు కదా, సో ఇప్పుడు వాడతాను అనమాట. ఇక్కడ అండ్ అని చెప్పేసి, ఓకే, అండ్ అని చెప్పేసి డి నేమ్ అనమాట. అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇట్లా తీసుకొని రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను మొత్తం ఫిల్టర్ చేసి రన్ చేశాను. సో మీన్ ఆల్టర్ అయిపోయింది, నాకు ప్రొసీజర్ అనేది ఆల్టర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కాల్ చేయాలి కదా, ఈ ప్రొసీజర్ని ఇప్పుడు కాల్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ నన్ను ఎంప్లాయీ నేమ్ నాట్ సప్లైడ్ అని వస్తుంది. సో ఓకే, ఎంప్లాయీ నేమ్ ఇచ్చి రన్ చేస్తున్నా. సో మళ్ళీ ఏమంటుంది, ఎంప్లాయీ నేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ నేమ్ కూడా ఇవ్వలేదు అంటుంది. అంటే దీంట్లో ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని పారామీటర్స్కి మనం డేటా అనేది ఇవ్వాలి. ఓకేనా? సో నాకు మళ్ళీ ఈ పారామీటర్ నేమ్ ఏముందో తెలియదు అన్నప్పుడు SP_help తీసుకుంటే ఈ వాల్యూస్. సో నేను ఈ పారామీటర్ నేమ్ తీసుకొని కామా అని చెప్పేసి ఇలా. సో దీనికి ఏముంటుంది, సపోజ్ నేను సేల్స్ మ్యాన్ అని. ఇప్పుడు నాకేంటంటే ఎంప్లాయీ నేము స్మిత్ అయి ఉండి డిపార్ట్మెంట్ నేము సేల్స్ మ్యాన్ అయ్యి ఉన్న రికార్డ్స్ కావాలి అంటే ఈ స్క్రీన్లో అవి చూపించాలనుకున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ స్మిత్ ఎంటర్ చేశాను, ఇక్కడ వచ్చేసి సేల్స్ మ్యాన్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాను. సో ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ అయిన రికార్డ్స్ రావాలి. సో ఇప్పుడు నేను ఇది రన్ చేద్దాం. నేను అవి సెలెక్ట్ చేసుకొని రన్ చేయగానే మనకు ప్రొసీజర్ ఇలాగే కాల్ అవుతుంది బ్యాక్ ఎండ్. ఏం రాలేదు. సో ఎందుకు రాలేదు అంటే మనకి మేబీ ఇది ఒకసారి రన్ చేసి చూసుకుందాం. మనం ఈ స్మిత్ అనేవాడు ఏది క్లర్క్ అనమాట. అంటే రెండు కండిషన్ చెక్ చేయాలి, అండ్ కండిషన్ కదా, అంటే ఈ నేమ్ ఈక్వల్ అవ్వాలి ప్లస్ డిపార్ట్మెంట్. అలా ఎవరు లేరు మనకి, అంటే సేల్స్ మ్యాన్ డిపార్ట్మెంట్లో స్మిత్ అనే వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇంకొకటి ఏదన్నా మ్యాచింగ్ కండిషన్ తీసుకున్నా. ఇప్పుడు మిల్లర్ అని ఉన్నాడు, సో ఇది ఎంప్లాయీ నేము, సపోజ్ క్లర్క్, వీడి క్లర్క్, ఈ జాబ్. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనకు డేటా ఉందో లేదు చూద్దాం. రావట్లేదు, పోయి డి నేమ్. బ్రో చెప్పండి. కొన్ని ఫ్రంట్ అండ్ స్క్రీన్ లో మనం ఏదైనా రిజిస్టర్ అయ్యేటప్పుడు ఫోన్ నెంబర్ ఆర్ జీమెయిల్ ఐడి అని అడుగుతారు కదా. అవును. అక్కడ ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, ఈఎంపీ నేమ్ మిల్లర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ క్లర్క్ ఇచ్చారు కదా, అక్కడ మనం అది అండ్ కాకుండా ఆర్ యూజ్ చేసుకుంటే అట్లా సరిపోయిద్దా? అలాగేనా? అది చెప్తాను బ్రో, అన్నీ ఉంటాయి మనకంటే. ఇప్పుడు చెప్తాను, ఇక్కడ టైప్స్ ఉన్నాయి చూసినావు మనకి. ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఇవి, అంటే ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఈవెన్ మనం ఏ వాల్యూస్ ఎంటర్ చేయకుండా సెట్ చేసినా మనకు డేటా రావాలి, ఉంటది కదా అలా కూడా మనకి. ఓకేనా? కానీ ఇదేంటంటే మనం ఈ ప్రొసీజర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది నీకు 1 by 1 చెప్తున్నా. ఇప్పుడు నేను ఇది ఇక్కడే పెట్టచ్చు కదా పారామీటర్స్, అంటే ఏం పెట్టకుండా రన్ చేసినా మనకి క్రియేట్ అవుతుంది, రన్ అవుతుంది. సపోజ్ ఇన్ కేసు ఎక్కడన్నా మనకి ఇట్లా ఇన్పుట్స్ ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయనుకో, మీకు తెలుసు కదా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి కొన్ని స్టార్స్ ఉంటాయి, అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయనుకో, అలాంటి కేసు ఇది మనం డిస్కస్ చేసేది ఆ కేసు అనమాట. సో కంపల్సరీగా ఇక్కడ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? నువ్వు అడిగిన సినారియో ఉంటుంది. యాక్చువల్గా మనకి ప్రొసీజర్స్ 3 days ఉంటుందండి క్లాస్, 3-4 days పడుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఇవన్నీ 1 by 1 చూస్తాం నార్మల్గా, సింపుల్ ఎగ్జాంపుల్. తర్వాత ఏం చేస్తామంటే ఒక బ్యాంక్ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, అంటే మనం మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి కదా, విత్ డ్రా చేసేది, డిపాజిట్ చేసేది, లేదంటే కస్టమర్ని క్రియేట్ చేసేది. సో ఒకే ప్రొసీజర్లో ఇవన్నీ కవర్ చేస్తాం అనమాట.
అంటే తీసుకున్న యాక్షన్ బట్టి ఇప్పుడు మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు యాక్షన్ టైప్ మనం ఎంటర్ చేస్తాం కదా, ఏ టైప్ అని, విత్ డ్రావలా, డిపాజిటా, లేదంటే ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఇవి అర్థం కావాలి, అంటే పారామీటర్స్ అంటే ఏంది, ఆప్షనల్ పారామీటర్స్ ఇవి అర్థమైనాయి అనుకో, వీటిని మనం వాడతాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకేనా? నేను ఓకే. చెప్పిన దాని మీద మీకు ఏదైనా అర్థం కాకుండా డౌట్లు ఉంటే నన్ను అడుగుతా ఉండండి. సో చెప్పండి, ఏంటంటే నేను నా ప్లాన్ ప్రకారం నేను మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ పోతాను. ఓకేనా? ఓకే. ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు ఏంది మనకి అయినా డేటా రావట్లా. సో ఈ వాల్యూస్ ఎంటర్ చేసినా నాకు డేటా రావట్లేదు కదా. సో ఇది మనం ఎలా చెక్ చేయాలంటే దీని లోపల ఉన్న కోడ్ తీసుకొని ఇంకొక దగ్గర కాపీ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ నేమ్ ఏమి ఇచ్చాను, మిల్లర్ అని ఇచ్చాను కదా, దీన్ని తీసుకొని ఇక్కడ చెక్ చేద్దాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ చెక్ చేద్దాం. రన్ చేసాను, నాకు డేటా రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు ఇంతవరకు దానికి, జస్ట్ ఫస్ట్ ఈ లైన్స్ వరకు రన్ చేసాము, సో వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి, క్లర్క్. ఓకే, ఓకే. ఇక్కడ నేను ఏమి ఇచ్చానండి, మామూలుగా క్లర్క్ జాబ్. అనేది ఏంటి, జాబ్ అన్నమాట. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్ అన్నమాట. సో అది మనం ఇక్కడ మిస్టేక్. ఈవెన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ప్రొసీజర్ రాసినప్పుడు ఇచ్చిన వాల్యూస్ ని బేస్ చేసుకుని అంటే ఎగ్జిక్యూట్ అవుతుంటది కానీ డేటా రాదు. ఒకవేళ డేటా వచ్చినా సరే రాంగ్ డేటా వస్తుంటది అనమాట. సో అలా మనల్ని చెక్ చేయమన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రొసీజర్ లోపల ఉన్న కోడ్ ని మనం వన్ బై వన్ చెక్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా రన్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏదో వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోండి ఇట్లా అడుగుతా ఉంటది అనమాట. అందుకని ఏంటంటే ఈ కోడ్ ని పక్కన పెట్టి ఈ వేరియబుల్స్ ప్లేస్ లో వాల్యూసే కదా సెండ్ చేస్తున్నాం. సో వీటి ప్లేస్ లో ఈ నేమ్స్ ఇవి రీప్లేస్ చేసి చెక్ చేసుకుంటాం అనమాట, అసలు ఎగ్జాక్ట్ గా ఇష్యూ ఎక్కడ వస్తుంది అనేది. ఓకేనా? ఇది నేను మిస్టేక్ అనమాట యాక్చువల్లీ. మనం ఏంది డిపార్ట్మెంట్ నేమ్ అన్నప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వకుండా వేరేది ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కరెక్ట్ వాల్యూస్ తీసుకొని రన్ చేద్దాం. సో ఇప్పుడు ఏంది మిల్లర్ కదా, అకౌంటింగ్ అనమాట, డిపార్ట్మెంట్ నేమ్ అకౌంటింగ్. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చి రన్ చేసినాక నాకు డేటా. సో ఇదే నేను ఎస్పీని కాల్ చేసినప్పుడు కూడా రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన డేటా వచ్చింది. సో ఇక్కడ ఏంది నేను ప్రొసీజర్ లోపల ఏం పెట్టాను, అండ్ కండిషన్ పెట్టాను నేను. అండ్ అంటే ఈ నేము ప్లస్ డిపార్ట్మెంట్ రెండు సాటిస్ఫై అయితేనే మనకి డేటా రిట్రీవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఆర్ కండిషన్ పెట్టాను, ఆర్ అని పెట్టాను. ఆర్ అంటే ఏంది, ఈ వాల్యూ వచ్చినా ఓకే, తర్వాత ఈ వాల్యూ వచ్చినా ఓకే అన్నమాట. ఏది మ్యాచ్ అయినా నాకు డేటా రావాలన్నట్టు. సో ఇప్పుడు నేను మళ్ళీ చూడండి దీన్ని ఆల్టర్ చేస్తున్నాను ప్రొసీజర్. ఓకేనా? ప్రొసీజర్ని ఆల్టర్ చేసి సేమ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి చూడండి మనకి ఎన్ని వచ్చినాయి రికార్డ్స్, 3 వచ్చినాయి. ఎందుకంటే ఈ అంటే ఫస్ట్ ఈ నేమ్ మ్యాచ్ అయినా, ఇప్పుడు ఫస్ట్ చూడండి ఈ నేమ్ ఉంది అనుకోండి, ఈ మిల్లర్ అనేవాడికి ఈ నేమ్ మ్యాచ్ అయింది, ఓకే, ఈ రికార్డ్ వచ్చేస్తుంది ఇంకా. సో నెక్స్ట్ ఈ 2 రికార్డ్స్కి ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ మ్యాచ్ అయింది కదా, సో ఈ డిపార్ట్మెంట్ అంటే ఏదో ఒక కండిషన్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి ఎట్లా, ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడితే 5 మీన్ ఓకే, ఓకే, ఇది మ్యాచ్. ఓకే, ఓకే, ఒక ఎగ్జామ్ పెట్టాను అనమాట. 10 రేటింగ్ 10కి 5 వచ్చాయి అనుకోండి, కొంతమందికి 5 ఇట్లా. సో నేనేమన్నానంటే 5 రేటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మీలో ఎవరో ఒకళ్ళు రేజ్ చేస్తారు, అక్కడ ఒక కండిషనే ఉంది. సో నేను సెకండ్ కండిషన్ ఏమంటానంటే, సో అబ్బాయిల్లో రేటింగ్ 5 వచ్చిన వాళ్ళు ఎవరని అడుగుతాను. అక్కడ ఏంది, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేలు అండ్ అనమాట, అండ్ 5 అని అంటే 2 కండిషన్లు ఉన్నాయి అక్కడ, కంపల్సరీగా మీట్ అవ్వాలి. ఓకేనా? 2 కండిషన్లు మీట్ అవ్వాలి. అలా కాకుండా నెక్స్ట్ ఏమన్నాను, సో ఆర్ కండిషన్ అనుకో, ఎయిదర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అంటే అబ్బాయిలైనా ఇటు రండి, లేదంటే మిగిలిన వాళ్ళలో ఎవరైనా 5 వచ్చిన వాళ్ళు కూడా రండి అన్నాను అనుకో. అక్కడ ఏంది నాకు ఆర్ కండిషన్ అనమాట. ఆర్ అంటే
జెండర్ మేల్, ఫస్ట్ మేల్స్ అందరు రావచ్చు. అక్కడ వాళ్ళకి 5 వచ్చినా రాకపోయినా ఓకే. ఆర్ కండిషన్ కాబట్టి జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ఆర్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ఏంది, రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 5. రేటింగ్ అనేది అబ్బాయిల్లో అమ్మాయిల్లో ఎవరున్నారు. ఇప్పుడు అమ్మాయిల్లో ఓన్లీ 5 వచ్చారనుకో, ఆ 5 ఉన్నోళ్ళు కూడా వస్తారనమాట అక్కడ మనకి లిస్టింగ్ లోకి. కండిషన్ అనమాట, ఆర్ కండిషన్ అన్నట్టు. సేమ్ ఇక్కడ కూడా ఇంతే ఇది. ఓకేనా. ఇది కానీ ఇది కానీ ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ఈ టేబుల్లలో డేటా రిట్రీవ్ అవ్వాలి. అందుకని మనకి ఇట్లా వచ్చింది అనమాట. సపోజ్ నేను స్మిత్ అని పెట్టాను, రన్ చేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక్కొక్క రికార్డ్ చూద్దాం. ఇక్కడ ఈ నేమ్ మ్యాచ్ అయింది. ఓకేనా, ఈ నేమ్ అనేది స్మిత్ అనేది మ్యాచ్ అయింది. ఇంకా డిపార్ట్మెంట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ కండిషన్ కాబట్టి. సో నెక్స్ట్ 3 రికార్డ్స్కి ఏంటంటే మనకు నేమ్ మ్యాచ్ అవ్వలేదు కానీ డిపార్ట్మెంట్ మ్యాచ్ అయింది, ఆర్ కండిషన్ అనమాట. ఇది కానీ అది ఏదో ఒకటి ఉన్నా మనకు చాలు అన్నట్టు. ఓకేనా. బేసిక్గా ఏంటంటే మనకి ఈ ఇక్కడ వరకు అండే ఉంటుందండి. చాలా వరకు ఏంటంటే మనకి అండ్ అనే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇట్లా మనకి డేటా ఈ రెండు ఇప్పుడు సాటిస్ఫై అవ్వదు కాబట్టి రావాలి అనమాట. ఇప్పుడు చూడండి డేటా వచ్చింది అట్లా. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఈ నేమ్ సెట్ చేసాం అనుకోలే, జనరల్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ పెట్టి సెండ్ చేసామనుకో, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం వస్తుంది. మళ్ళీ ఈ నేమ్ కూడా ఇచ్చామనుకో, సెలెక్ట్ చేసిన డిపార్ట్మెంట్లో ఈ నేమ్ ఎక్కడ మ్యాచ్ అయిందో ఆ వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకేనా. ఇంతవరకు అర్థమైందా? అంటే ప్రొసీజర్కి పారామీటర్స్ ఎలా ఇస్తాము, వాటిని లోపల ఎలా యూజ్ చేస్తాము, తర్వాత ఈ ప్రొసీజర్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంతవరకు అర్థమైందా? మనకు ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ చేయాలని. ఓకే. హలో అజయ్, అశోక్, ఓకే, రామ్, ఓకే బ్రో. ఓకే ఓకే ఫైన్. సో ఓకే అండి, ఇది అనమాట మనకి ప్రొసీజర్ ఇలా వచ్చింది మనకి. ఇది ఆప్షనల్ పారామీటర్స్, ఇది వచ్చేసి వితౌట్ ఇది వితౌట్ పారామీటర్స్, కిందది వచ్చేసి విత్ పారామీటర్స్ అనమాట. ఓకేనా. అయితే నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఒకటి చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాను అనుకో, ఏమొస్తుంది నాకు డేటా మొత్తం వస్తుంది. సో ఇక్కడ వేర్ కండిషన్లో నేనేమంటానంటే వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటాను. ఏమొస్తుంది, డేటా మొత్తం వస్తుంది అనమాట. ఎందుకని, ఇప్పుడు ఈ కండిషన్ వల్ల నాకు డేటా ఏమన్నా ఫిల్టర్ అవుతుందా? ఈ కండిషన్ వల్ల డేటా ఏమన్నా ఫిల్టర్ అవుతుంది. ఇంకోటి 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ. ఓకేనా. ఇది ట్రూ కండిషన్ కాబట్టి మనకు డేటా ఏదైతే వచ్చిందో అవి మొత్తం వస్తాయి అన్నమాట. అలా కాకుండా నేను ఏదైనా ఫాల్స్ కండిషన్ ఇచ్చాను అనుకో, ఇక్కడ నాకు డేటా రాదనమాట. ఓకేనా. నార్మల్గా ఏంటంటే మనం ఇప్పటి వరకు వేర్ కండిషన్ అంటే ఏం పెట్టేవాళ్ళం, జస్ట్ వేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళం అనమాట. స్మిత్ అనో వాల్యూ అంటే ఏదో ఒకటి సంథింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళం, మనకు డేటా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంది, నేను కాలం నేమ్స్ అంటే ఇది కాలం కదా, టేబుల్లో ఉన్న కాలం బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తున్నాం డేటా. అయితే ఇవేంటంటే జస్ట్ వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంది, ఈ కండిషన్ అనేది ఎప్పుడు ట్రూనే. సో ఇది ట్రూ కాబట్టి మనకి టేబుల్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను అనుకో, ఇది కండిషన్ అనేది ఫాల్స్ అనమాట. ఇప్పుడు నాకు డేటా అనేది ఏమి రాదన్నమాట. ఓకేనా. ఇది సో ఈ రెండు అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకు వస్తుంది ఇట్లా అనేది చూసుకోండి. జస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అనుకో, దీనివల్ల డేటా ఫిల్టర్ అయ్యేది ఏముండదు, కాకపోతే అన్ని రికార్డ్స్ వస్తాయి. అదే 1 ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఏమవుతుందంటే ఇది కండిషన్, ఫాల్స్ కండిషన్. సో పర్టికులర్గా డేటా ఫిల్టర్ అయ్యేది ఏముండదు, కానీ ఈ ఫాల్స్ కండిషన్ కాబట్టి టేబుల్లో నుంచి ఏ డేటా రాదన్నమాట. ఓకేనా. ఇవి మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే
ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ ఉందండి. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎంప్లాయీ టేబుల్ లాగే ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా టెంపరరీ. సో దానికి ఏందంటే మనకు ఒక సింపుల్ కమాండ్ ఒకటి ఉందండి. సో నార్మల్‌గా ఇది తీసేస్తానండి. తీసేసి సెలెక్ట్ స్టార్ ఇంటూ అని చెప్పేసి ఇక్కడ ఒక టేబుల్ నేమ్ ఇవ్వచ్చమ్మా. నేనేమంటానంటే emp_test అని చెప్పి పెడతాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకో. అసలు ఈ టేబుల్ ఆల్రెడీ ఉంది. నేనేమంటానంటే డూప్లికేట్ అంట. ఇప్పుడు ఇది రన్ చేస్తే చూడండి. నాకేమైంది? ఈ టేబుల్‌ని నేను సెలెక్ట్ రాస్తాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఇది నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎంప్లాయీ టేబుల్ లాగా యాజ్ ఇట్ ఈస్‌గా టేబుల్ క్రియేట్ అయింది. ప్లస్ డేటా కూడా ఇన్సర్ట్ అయింది. ఎందుకని ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెడితే ఏమొస్తది? మామూలుగా ఇప్పుడు ఇది కామెంట్ చేశాను అనుకో. ఇది కాదు మనం యాడ్ చేసింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనగానే మామూలు డేటా వచ్చినట్టు వస్తది కదా! సో ఇంటూ అని పెట్టినప్పుడు ఏమైతదంటే ఇది ఒక సెలెక్ట్ క్వెరీ లాగా కాకుండా ఈ వచ్చిన రిజల్ట్ కింద ఏమైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్‌తో ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇక్కడ సెలెక్ట్ లిస్ట్‌లో వచ్చే డేటా మొత్తం తీసుకొని పోయి ఇన్సర్ట్ చేస్తదన్నమాట. ఓకే. ఇలాగ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఏందంటే కాస్త టెస్టింగ్ పర్పస్ అన్నట్టు డమ్మీగా యూనిట్ టెస్టింగ్ ఇలాంటి కేసుల్లో వాడుతుంటాంలే. సో నెక్స్ట్ ఏంది? ఇంతవరకు ఓకే నాకు. అలా కాకుండా నాకు ఈ టేబుల్ అనేది డేటా వద్దు. ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే కావాలి నాకు. ఓకేనా? అంటే టేబుల్‌లో డేటా వద్దు. సేమ్ ఈ ఎంప్లాయీ టేబుల్‌కున్న లాగే నాకు టేబుల్ క్రియేట్ అవ్వాలన్నమాట. సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్, సేమ్ డేటా టైప్స్ అట్లా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని పెడితే ఏంది? మనకి ఎలాగో డేటా రాదు. కానీ ఈ కాలమ్ నేమ్స్ ఇవి వస్తాయి కదా! సో ఇప్పుడేమంటానంటే ఇక్కడ పెడతాను నేను ఇప్పుడు కండిషన్. ఇంటూ అని చెప్పేసి మనకి టేబుల్ నేమ్ ఏం కావాలో ఆ టేబుల్ నేమ్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి. చూడండి మామూలుగా 0 రోస్ ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో 2 టైమ్స్ రన్ చేయాలి ఇన్ కేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తుంది. అంటే మీ టేబుల్ క్రియేట్ అయిందని కన్ఫర్మ్ చేయడానికి సెకండ్ టైం రన్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదండి. ఇప్పుడు ఏంది నాకు టేబుల్ క్రియేట్ అయింది. సేమ్ ఎంప్లాయీ టేబుల్‌లో వచ్చినట్టుగానే కాలమ్స్ మొత్తం వచ్చాయి. కాకపోతే డేటా ఇన్సర్ట్ అవ్వలా. ఎందుకని వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని పెడితే ఏమొస్తది మనకి? జస్ట్ డమ్మీ టేబుల్ సెలెక్ట్ అయితదన్నమాట. దాంట్లో డేటా ఏమి చూపించదు. అంటే కండిషన్ ఫెయిల్డ్ కండిషన్ కాబట్టి. ఇది అర్థమైందండి. జస్ట్ ఇంతవరకు. ఈ 2 లైన్స్ తర్వాత ఇది ఇంతవరకు. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంటూ అని ఉంది. 1, 2 పెడితే ఏమైతది? ఏం పెట్టకపోతే ఏమైతది? ప్లీజ్ ఓకే. ఓకే. ప్రోయాక్టివ్‌గా ఉండండి కొంచెం. ఓకేనా? సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను ఇది మధ్యలో ఇది ఎందుకు తీసుకొచ్చాను అంటే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మన రాము అన్నట్టు ఏందంటే నేను సెర్చ్ చేసేటప్పుడు ఏమి ఇవ్వకుండా సెర్చ్ చేశాను అనుకో ఫర్ సపోజ్. నేను ఏం వాల్యూస్ ఇవ్వకుండా సెర్చ్ చేస్తే ఏం అవ్వాలంటే ఈ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం రావాలి. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ నేమ్ ఏమన్నా ఇచ్చాననుకో. అప్పుడు ఏమవ్వాలంటే ఇక్కడొచ్చే రిజల్ట్ అనేది ఈ డిపార్ట్మెంట్ నేమ్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ అయ్యి రావాలి. ఇది నా కండిషన్ అన్నమాట. నేను ఇట్లా కండిషన్. నేనేం చేస్తానంటే 2 పారామీటర్స్ కదా! ఒక్క పారామీటర్ పెట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ కోడ్‌ని చెక్ చేస్తాను ఫస్ట్. ఎలా చేయాలి అనేది బయట రాసుకుంటాను ఫస్ట్. సో చూడండి నేను క్వెరీ విండో ఓపెన్ చేసి ఫస్ట్ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాను. డిక్లేర్ @dept నేమ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి var_char of 100. ఓకేనా? ఇప్పుడు ఈ క్వెరీ ఇదే మనం పెట్టుకుందాం. ఇదే క్వెరీ యూజ్ చేసుకుంటాను నేను. ఈ క్వెరీ ఉంది కదా! ఇదే క్వెరీ యూజ్ చేసుకొని కాకపోతే ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక పారామీటరే కదా! డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటి తీసేస్తాను. ఇప్పుడేంది నాకు ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది వాల్యూ సెట్ చేయాలి కదా! సెట్ అని చెప్పేసి @ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు
సమ్ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో, రీసెర్చ్ సేల్స్ అకౌంట్ ఉంది, నేను సేల్స్ అని తీసుకుంటాను. సేల్స్ ఇప్పుడు చూడు, నాకు ఈ సేల్స్ అనే వాల్యూ ఇచ్చాను కదా, సో ఈ టేబుల్ నేమ్ వచ్చేసి నాకు సేల్స్ అనే వాల్యూ ఇచ్చింది. ఇన్ కేస్ నేను ఇక్కడ వాల్యూ సెట్ చేయలేదు అనుకో, ఈ వేరియబుల్కి వాల్యూ సెట్ చేయాల, అప్పుడు ఏమవుతుంది, నాకు ఏ వాల్యూ రాదన్నమాట, ఏ వాల్యూ రాదు. సో కాకపోతే మనకు ప్రాబ్లం ఏంటంటే ప్రొసీజర్కి, ఓకేనా, ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఈ ప్రొసీజర్కి మనం ఒక పారామీటర్ పెట్టిన తర్వాత దాన్ని మనం ఇవ్వలేదు అనుకో, దానికి వాల్యూ ఇవ్వలేదు అనుకో, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏమంటా అంటే బై డిపార్ట్మెంట్ నేమ్, డిపిటి నేమ్ అనమాట. సో ఈ పారామీటర్ తీసేద్దాం, ఇక్కడ ఇది తీసేద్దాం, తీసేసి చూడండి ఇంతవరకు క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ప్రొసీజర్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఇవ్వకపోతే నన్ను అడుగుతుంది, ఇది వై నాట్ గివింగ్ అన్నట్టు. సో దీన్ని నేను హ్యాండిల్ చేయాలి ఇప్పుడు. సో అందుకని నేనేమంటాను అంటే ఇక్కడ డిక్లరేషన్లోనే నల్ అనే వాల్యూ సెట్ చేస్తాను. ఓకేనా, నల్ అనే వాల్యూ అనేది ఇక్కడ ఏంది, ఒక వాల్యూని డిక్లరేషన్లోనే అసైన్ చేస్తాను, నల్ ఉంటుంది ఇందులో. సో తర్వాత ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానంటే డి నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, అంటే ఏదైనా వాల్యూ వస్తే దాంతో చెక్ చేసుకో, ఆర్ అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కదా, ఈ వేరియబుల్ ఇది ఈక్వల్ టు ఈజ్ నల్ అని చెప్పి పెడతాం. సో ఇది మొత్తం మనం బ్రాకెట్స్ లో పెట్టాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ నేను పెట్టిన కండిషన్, ఇన్ కేస్ ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది కదా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, సో ఏమొస్తుంది, ఇక్కడికి వచ్చి ఫస్ట్ చెక్ చేసుకోండి, డి నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, అంటే కండిషన్ ట్రూ అవుతుందా లేదా చూసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏంది, డి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఇవ్వకపోతే ఏముంటుంది, నల్ వాల్యూ ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, నల్తో మనకి డిపార్ట్మెంట్స్ అనేవి ఏం లేవు కాబట్టి ఇవి రావు. ఆర్ అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్లో ఏమి ఇవ్వకపోతే ఏముంది, నల్ ఈజ్ నల్ కరెక్టే కదా, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నట్టు అనమాట. ఓకే, లేదంటే మీరు ఒకవేళ నల్ కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ 1 పెట్టేయండి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈక్వల్ టు 1 అని చెప్పి పెట్టండి, 1. అంటే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఏమొస్తుంది, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ గా 1 తీసుకుంటుంది, ఆ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మనకేం రావాలి, మొత్తం డేటా వస్తుంది అప్పుడు. ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రొసీజర్ని ఆల్టర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏదన్నా డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చాను, ఫర్ సపోజ్ సేల్స్ అనేది ఇచ్చాను, ఓకేనా, పారామీటర్ పెట్టిస్తే బెస్ట్ అనమాట, బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకో, నాకు కన్వర్షన్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఇది 1 ఉంది కదా, ఇక్కడ ఏంటి మనం సింగిల్ కోట్స్ లో పెడదాం, దీన్ని కూడా సింగిల్ కోట్స్ లో. ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ని దీంతో ఈక్వల్ చేసి చూసుకుంటుంది అనమాట ఇందులో కూడా, ఓకేనా, అందుకని ఆల్టర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకు ఈ సేల్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం వచ్చారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, నేను దీనికి వాల్యూ ఏమి ఇవ్వట్లే, అంటే ఇంతవరకే రన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్, ఇప్పుడు ఏమైంది, నాకు మొత్తం వచ్చింది అనమాట, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఎంప్లాయీస్ వచ్చారు. అంటే ఇప్పుడు నేను ఏమి ఇవ్వలేదంటే ఈ ప్రొసీజర్కి ఏమి ఇవ్వకపోయినా, అంటే ఇక్కడ పారామీటర్ ఉంది, పారామీటర్ ఉన్నా సరే నేను ఏమి ఇవ్వాల. ఇంతకుముందు పారామీటర్ ఉండి రన్ చేస్తే ఏమయ్యేది, వాల్యూ నాట్ సప్లైడ్ అని వచ్చేది అనమాట. ఓకేనా, కానీ ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడ ఒక వాల్యూ సెట్ చేసినాం మనం, ఓకేనా, ఈ వేరియబుల్కి ఒక డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసినాం, మనం ఏమి ఇవ్వకపోతే ఈ వాల్యూ తీసేసుకుంటుంది, 1 వచ్చేస్తుంది ఈ వేరియబుల్లోకి. సో ఇక్కడ డి నేమ్ ఈజ్ ఈక్వల్ టు 1, మనకి ఏమన్నా ఉన్నాయా, లేవు, ఆర్ కండిషన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏంది, ఇక్కడ 1 వచ్చినట్టు, 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కండిషన్ ట్రూ, 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే తెలుసు కదా మీకు, డేటా మొత్తం వస్తుంది.
సో ఇలా క్రియేట్ చేయాలని మనం ఏమంటామంటే ఆప్షనల్ పారామీటర్స్ అంటాం. ఓకేనా, అర్థమైందా? ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంది? ఈ ప్రొసీజర్కు ఉన్న పారామీటర్ అనేది వాల్యూ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇది ఎర్రర్ అనేది త్రో చేయదు అనమాట. కానీ ఇప్పుడు చూడు సేల్స్ మాత్రమే వచ్చింది. ఇది అర్థమైందా మీకు? ఆప్షనల్ పారామీటర్స్ కాస్త స్టఫ్ ఉన్నోడు వస్తే అంటే కాస్త హార్డ్గా ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇది అడుగుతారండి. ఆప్షనల్ పారామీటర్స్ ప్రొసీజర్ తెలుసా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాయండి అని అడుగుతారు. ఏమన్నా అర్థమైందా ఇది? అక్కడ డిపార్ట్మెంట్ నేమ్ మీన్ 1 అని ఇస్తున్నాం కదా, సో అవును. అది ఏం పారామీటర్స్ లేనప్పుడు అన్ని రిజల్ట్స్ డిస్ప్లే చేయడానికా? అంతే కదా. ఇప్పుడు ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంది? మనం ఇక్కడ ఏంది ఇక్కడ ఈ స్టార్ సింబల్ అనేది ఉండదు కదా. ఓకే, లేనప్పుడా? అంటే అవి ఉంటే ఎర్రర్ త్రో చేస్తుంది కదా అనేసి. అవును. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్న అంటే మనకి 2 సినారియోస్ ఉంటాయి అరుణ. మీకు రియల్ టైమ్ లో తెలుసు కదా, అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. కొన్ని పారామీటర్స్ ఆప్షనల్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ అంటే మ్యాండేటరీ ఉంటాయి. ఓకేనా? నాకేంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో ఒక పారామీటర్ ఉంది, అది నేను సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు నేనేంది డిపార్ట్మెంట్ నేమ్ ఏమి ఇవ్వకుండా సెట్ చేశాను అనుకో, మొత్తం డేటా రావాలి. డిపార్ట్మెంట్ నేమ్ ఏదన్నా ఇచ్చి సెర్చ్ చేశాను అనుకో, దానికి సంబంధించినవి మాత్రమే రావాలి. అంతే కదా. ఇప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ మొత్తం బయటికి రమ్మన్నాను అనుకో, మొత్తం వస్తారు. లేదు పర్టికులర్ నేమ్ బేస్ చేసుకుని ఒక జెండర్ని బేస్ చేసుకుని రమ్మంటే అంతవరకే వస్తారు కదా. సేమ్ అట్లా అనమాట. దానికి అసలు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం. అంటే ఇది రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకునే రాస్తామా? అంటే అంతే కదా మరి. రిక్వైర్మెంట్ లో అంతే, కంప్లీట్ గా రిక్వైర్మెంట్ బేస్ చేసుకునే. అసలు అంటే ఇంకా మనము ఎప్పుడు ప్రొసీజర్స్ రాస్తూనే ఉంటాము. ఓకేనా? ఇది అర్థమైందా మీకు? ఓకే, ఫైన్ కదా ఇంతవరకు. సో సింపుల్ అనమాట. మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదని నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు వచ్చేటప్పుడు ఏంటంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్, నార్మల్కి పాసిబుల్ అయ్యి కేసు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీరు ప్రొసీజర్ అంటే ఏంది అసలు, ఎట్లా సింటాక్స్ ఏంది, ఎట్లా రాస్తాం కోడ్, వితౌట్ పారామీటర్స్ అంటే ఎలా ఉంటుంది, పారామీటర్స్ ఉంటే ఎలా ఉంటుంది, తర్వాత ఆ పారామీటర్స్ ఆప్షనల్ గా పెట్టాలంటే ఎలా ఉంటుంది, ఇంతవరకు నేర్చుకోండి ఈరోజు మీరు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, నచ్చిన డేటా తీసుకోండి. ఆ టేబుల్ ఆ డేటా మీద ఒక్కొక్కటి డిఫరెంట్గా అంటే పారామీటర్స్ ఏం పెట్టకుండా ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయండి. ఆ తర్వాత పారామీటర్స్ పెట్టి చేయండి. తర్వాత వాటిని ఆప్షనల్ పారామీటర్స్ కూడా పెట్టి చేయండి. ఈ 3కి చేసి మీరు నాకు కంపల్సరీగా పంపాలండి. పంపుతారు కదా? పంపిస్తాం. ఆల్రెడీ నేను మీకు ఒకటి క్వశ్చన్ చెప్పిన, ఫంక్షన్స్ లో టోటల్ శాలరీలో ఎంత పర్సంటేజ్ ఉందో క్యాలిక్యులేట్ అవ్వడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయమని అడిగానండి మీకు. జస్ట్ నాకు 1 or 2 మెంబర్సే పంపారు, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు పంపడం లేదు? నేను చెప్పినే కనుక మీరు చేయలేదు అనుకో, రేపు జాబ్ రాకపోతే నన్ను అడగొద్దు, సీరియస్ చెప్తున్నా. యాక్చువల్గా నేను మార్నింగ్ 4 పడుకున్నానండి పొద్దున, కానీ ఇంత లేసి ఎందుకు చెప్తున్నాను చెప్పండి? జస్ట్ వర్క్ లేదని చెప్పి మెసేజ్ పెట్టలేను నేను. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతాను, నాకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. తొందరగా జాబ్ వచ్చింది అనుకో, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా కదా మళ్ళీ బ్యాచ్. ఓకేనా? అట్లా అనమాట. సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రొసీజర్ని క్రియేట్ చేయడం, ఆల్టర్ చేయడం నేర్చుకున్నాం. అయితే సేమ్ ఇంతకుముందు మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు గుర్తుందా, అంటే టేబుల్ ఉంటే కనుక డ్రాప్ చేసి క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఏం సింటాక్స్ రాసాం చెప్పండి? ఏదన్నా టేబుల్ ఉంటే డ్రాప్ చేసి క్రియేట్ చేయాలి అనడానికి ఇఫ్ ఎగ్జిస్ట్.
ఎస్, ఇఫ్ ఎగ్జిస్ట్ అనే కండిషన్ వాడాం. ఓకేనా, ఇఫ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఏం రాసేవాళ్ళం లోపల, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ టేబుల్స్ అని పెట్టేవాళ్ళం. ఓకేనా, తర్వాత ఏంది, వేర్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేవాళ్ళం. ఇది ఉంటే డ్రాప్ చేయమంటున్నాం, డ్రాప్ టేబుల్ నేమ్ ఇచ్చేవాళ్ళం అనమాట. అయితే సేమ్ మనం ప్రొసీజర్ కూడా కోడ్ మనం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ కండిషన్ పెట్టాలి. కాకపోతే ఇక్కడ టేబుల్స్ కాదు కదా, ఇది ప్రొసీజర్స్ కదా. సో ఇక్కడ మనం ప్రొసీజర్స్ అని మారుస్తాం. ప్రొసీజర్స్ ఇక్కడ నాకు ఎస్పీ ఉంది అనుకోండి, ఈ ఎస్పీ అంటాం. షార్ట్ కట్ లో స్టోర్డ్ ప్రొసీజర్ కదా, ఎస్పీ అంటాం అనమాట. సో ఈ ఎస్పీ నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇస్తాం అనమాట. అంటే ఏంది, ఇఫ్ ఎగ్జిస్ట్ డ్రాప్. ఇక్కడ ప్రొసీజర్ కదా, టేబుల్ అని ఇది మార్చలేదు. ఓకే, డ్రాప్ ప్రొసీజర్ నేమ్, ఇఫ్ ఎగ్జిస్ట్ డ్రాప్. సో మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఏదన్నా కొత్త క్రియేట్ చేయాలన్నా, ఓకేనా, ఆల్టర్ చేయడానికి అవసరం లేదు. జస్ట్ క్రియేట్ చేయాలంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కోడ్ ఇచ్చేటప్పుడు, ఓకేనా, ఇలా ఇస్తాం అనమాట. ప్రొసీజర్ కోడ్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆల్టర్ పెట్టి ఇచ్చామనుకో, ఇన్ కేస్ ఆ ప్రొసీజరు మనం ఎక్కడైతే రన్ చేస్తున్నామో ఆ డేటాబేస్ లో ఆ ప్రొసీజర్ లేదనుకో, ఆల్టర్ కమాండ్ వర్క్ అవుతుందా, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంటే ముందు ఉంటేనే కదా ఆల్టర్ కమాండ్ వర్క్ అయ్యేది. సో సేఫ్ సైడ్కి ఏంటంటే మనం డ్రాప్ అండ్ క్రియేట్ అనమాట. డ్రాప్ అండ్ క్రియేట్ లో ఇస్తాం. ఈ మధ్యలో గో అని పెడుతున్నాను, మీరు గమనించారా? అసలు ఈ గో అంటే ఏందని అడగలేదు కనీసం. ఈ గో అనేది ఏంటంటే ఇంతవరకు ఒక బ్యాచ్ లాగా తీసుకుంటుంది అనమాట. అంటే ఈ కోడ్ మొత్తం ఒక సపరేట్ గా తీసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ గో స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్ ఎగ్జిక్యూషన్ లాగా అవుతుంది అనమాట. సో అప్పుడు ఈ రెండింటికి కంబైన్డ్ ఉండదు. సపోజ్ ఇది నేను తీసేసి రన్ చేశాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. మస్ట్ బి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద కోడ్. ఓకేనా, అంటే ఇది తీసుకోదు ఇట్లా ఒకేసారి డ్రాప్ క్రియేట్ ఇట్లా పెడితే తీసుకోదు. అందుకని మనం ఏంటంటే గో స్టేట్మెంట్ పెట్టి, ఓకేనా, ప్రొసీజర్కి మెయిన్ ఎక్స్ప్లిసిట్గా ఇష్యూ ఇక్కడే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రన్ చేసినా, ఇప్పుడు గో అని పెట్టి ఎన్నిసార్లు పెట్టి రన్ చేసినా ఏం కాదనమాట. ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఎందుకంటే ఇక్కడేమో చెక్ చేసేది, డ్రాప్ చేసేది ఒకటి, క్రియేట్ చేసేది ఒకటి అనమాట. మొత్తం సేమ్ ఉండాలి కదా. సో ఇదన్నమాట, ఇట్లా మనం చూసుకోవాలి డ్రాప్ అండ్ క్రియేట్ బట్టి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రొసీజర్ సింటాక్స్ ఇచ్చేటప్పుడు ఇంతవరకే ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి టీఎల్ పింగ్ చేస్తాడు, డ్రాప్ అండ్ క్రియేట్ పెట్టి ఇవ్వండి అని. డ్రాప్ అండ్ క్రియేట్ అంటే ఇది అనమాట, డ్రాప్ అండ్ క్రియేట్. ఓకేనా, ఈ 3 టైప్స్ చూడండి. రేపు ఈ ఆప్షనల్ పారామీటర్స్ చెప్పి దీనికి తర్వాత మనం అడిషనల్ గా చూడాల్సినవి ఉన్నాయి, అవి చెప్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనం ప్రొసీజర్స్. ఓకేనా, సో నాకు మీరు రేపు వచ్చేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా అండి, ఈ రోజు నుంచి నేను ఫస్ట్ 10 minutes మీకు ఇచ్చిన టాస్క్ల మీద నేను స్పెండ్ చేస్తాను. తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. అది కనుక మీరు చెప్పలేదంటే నేను క్లాస్ చెప్పానండి నెక్స్ట్ క్లాస్. ఓకేనా, ఎందుకంటే మీ ముందు బ్యాచ్ వాళ్ళు ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేసి రెడీ అవ్వండి అంటే మాక్ ఇంటర్వ్యూ చేస్తాం అనమాట. మీరు అంతా నేర్చుకున్న తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను నేను. అడిగితే ప్రిపేర్ అవ్వలేదు, రెడీ అవ్వలేదు అంటున్నారు. అసలు రెడీ అయ్యేది ఏంటి? ఏ రోజు టాపిక్ ఆ రోజు చదవమని రోజు బతిలాడు చెప్తున్నాం కదా. ఇంకా రెడీ అయ్యేది ఏంటి? టాపిక్స్ అయిపోగానే రెజ్యూమ్ పెట్టేయడం అంతే. ఇంకా అదే రెడీ అవ్వడం అంటే. అట్లా అనమాట. అందుకే మీరు ఇక్కడ క్లాస్లో కూడా నాకు ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తా ఉంటే ఎవరు వింటున్నారు వినట్లేదు అనేది కూడా నాకు తెలిసిపోతుంది అనమాట. సో అదొకటి, మామూలుగా ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేయండి. ఈచ్ పర్సన్ శాలరీ ఒక నెక్స్ట్ కాలం లాగా రావాలన్నమాట నాకు, ఇంకొక కాలం లాగా. ఆ పర్సన్ శాలరీ అనేది టోటల్ శాలరీలో నుంచి ఎంత పర్సంటేజ్ ఉంది అది నాకు ఫంక్షన్ ఉన్న టాస్క్. సో ఈ ప్రొసీజర్స్ వచ్చేసి ఏంటంటే ఈ 3 టైప్స్ మనం డిస్కస్ చేసాం కదా. ఓన్గా డేటా తీసుకొని వీటి మీద ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి నాకు చెప్పండి. రేపు చూపించాలన్నమాట నాకు. మీరు ఇండివిజువల్గా సెండ్ చేయండి, గ్రూప్లో పెట్టకుండా సపరేట్గా సెండ్ చేయండి నాకు. ఒకవేళ మీరు సెండ్ చేయకపోయినా రేపు పొద్దున్న నాకు క్లాస్లో చూపించాలి మీరు. ఓకేనా, ఎనీ డౌట్స్?
ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థమైనాయా అండి మీకు ఈ రోజు చెప్పిన క్లాస్ అర్థమైందా? ప్రొసీజర్స్ అంటే ఏంది? ఓకేనా? టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ టైప్స్ ఎలా రాసాము అట్లా.